ఓకే ఓకే శేఖర్ ఓకే, దయచేసి అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వద్దు ఎవరిని కూడా. ఓకే ఓకే ఓకే, ఎందుకంటే నన్ను రెచ్చగొట్టడం ఎందుకు, మళ్ళీ అనిపించుకోవడం ఎందుకు? రైట్, ఓకే ఓకే, ఎవరిని కూడా రెచ్చగొట్టద్దు, పాయింట్ మీద విజయ్ మాట్లాడేటప్పుడు వరం గారు వరం గారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దేశంలోనే మంచి లీడర్షిప్, రేపు అధికారంలోకి వస్తాం మేమే అని చెప్పేసి ఆయన వైసీపీ నాయకులు రాజశేఖర్ గారు చెప్తా ఉన్నారు. మొన్న ఎవరో ఒక లీడర్ చిన్న మాట చెప్తాను, రోజా మేకప్, వైసీపీ ప్యాకప్, జగన్మోహన్ రెడ్డి లాకప్. ఇదే జరిగేది, గుర్తుపెట్టుకోండి రాజశేఖర్ గారు. మీరు ప్రజలు ఈ రోజు ఏ విధంగా ఉన్నారు ఒక్కసారి ప్రజల్లోకి వెళ్ళండి. రాజశేఖర్ గారు ఆయన శేఖర్ అండి, రాజశేఖర్ గారు రాజశేఖర్ గారు ఈయన శేఖర్ గారు సారీ వైసీపీ శేఖర్ గారు ఒక్క నిమిషం ఆగుతారా? మొన్న మీరు ఒక్క నిమిషం, మొన్న మీరు పెట్టినటువంటి బస్సు యాత్ర జనాలు దాన్ని మీ బస్సులను దారి తీసేసి బస్సు యాత్ర చేశారు. మీరు ఎవరైతే ఉన్నటువంటి ఎమ్మెల్యే తరిమి కుట్టినటువంటి పరిస్థితి, మొన్న మీరు పెట్టినటువంటి బహిరంగ సభల్లో కుర్చీలు తప్ప జనాలు లేనటువంటి పరిస్థితి. ఈ రోజు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకేం ఆడుతాడు? నాశరకమైనటువంటి బ్యాట్లు ఇచ్చి బ్యాక్ లో ఇరుక్కుపోయింది. అంటే వైసీపీ కూడా ఇరుక్కుపోయే పరిస్థితికి వచ్చేసింది. ఒక నిమిషం గుర్తు పెట్టుకోండి, రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తా ఉన్నారు అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలని ఆయనకే తెలుసు, మీకు తెలియదేమో. జగన్మోహన్ రెడ్డి అయిపోయింది, మేము ఓడిపోతే మళ్ళీ నేను సెంచర్ కూడా జైలుకి వెళ్ళిపోతానని చెప్పి క్లియర్ కట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎందుకు పడతా ఉన్నా చెప్పండి. ఏదో మేకపోతే మేము ఓకే 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 విజయ్ వెయిట్, ఓకే ఒక్క నిమిషం అండి, వెయిట్ ఓకే ఓకే విజయ్ ఒక్క నిమిషం. చింతరాజశేఖర్ గారు ఇందాక అరుణ గారు ఏమన్నారంటే నేను అనలిస్ట్ లాగా కనబడట్లేదంట. నేను 2019లో రాబోయే ఎన్నికలలో జనసేన తెలుగుదేశంతో కలిసి వెళ్తుందని చెప్పాను, అది నిజమైంది. బీజేపీతో పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నప్పుడు ఇది మెదలో ఒక గుదిబండలాగా ఉంటుంది, ఇది లాక్కో విడిపించుకోవడం చాలా కష్టపడాలి, ఇబ్బంది పడాలి చివరిలో అన్నాను, అది నిజమైంది. వాళ్ళేమో వైసీపీది టీడీపీది 60-40 బంధం, మేము ప్రజలను ఉద్ధరించడానికి వచ్చామన్న పార్టీ అన్నారు. నేను చెప్పిందే కరెక్ట్ అయింది. మొన్న తెలంగాణ ఎన్నికల్లో వాళ్ళకు అనుకూలంగా ఉన్న ఒక ఛానల్లో ఒక అనలిస్టు తెలంగాణలో 8లో పోటీ చేస్తే జనసేన 7లో గెలుస్తుంది అని అన్నారు. నేనేమో డిపాజిట్లు ఒక చోట కూడా రావన్నాను. సో ఎనాలిస్ట్ అంటే ఎనాలిసిస్ చేసేది ఏది వాస్తవానికి దగ్గరగా ఉందో చూసి నిజంగా మాట్లాడుతున్నారు లేదా అని నిర్ణయించాలి, కానీ మీకు అనుకూలంగా ఉందా, మీకు చేతి గుండు కలిస్తే ఆ అనాలిసిస్ కరెక్టా కాదని చూడకూడదు. ఇక ఆమె ఇంకో వన్ సెకండ్ ప్లీజ్ ఓకే, ఎవరు మాట్లాడట్లేదు. అయితే ఇందాక మాటికి అవుట్ ఆఫ్ ద టాపిక్ తీసుకొచ్చి వివేకానంద రెడ్డి గారి హత్య గురించి మాట్లాడుతున్నారు. వివేకానంద హత్య విషయంలో సిబిఐ కేసు నడుస్తుంది. మెంటల్ సర్టిఫికేట్ తీసుకుని ఎవరు కేసు ఆపించుకోలేదు. రెండు చెప్పాలి, యాజ్ అనలిస్ట్ రెండు చెప్పాలి యాజ్ అనలిస్ట్. అక్కడ దేవినేని వెంకటరమణ గారి భార్య, ఆయన చనిపోతే ఆయన భార్య పోస్ట్ మార్టం మీద పోలీస్ కేసు లేదు, నోబడీ ఈస్ ఫేసింగ్ ట్రయల్. అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు హౌ కెన్ యూ బ్లేమ్? మీకేం రైట్ ఉంది? వివేకానంద రెడ్డి గారు మీరు రాజశేఖర్ గారు 130 సీట్లు నా అంచనా ప్రకారం వైసీపీ 130 సీట్లు గెలుస్తుందండి. తక్కువలో తక్కువ 130 సీట్లు. చెప్పండి. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో వైసీపీ 130 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది. ఒకవేళ గనక ఓటు ట్రాన్స్ఫర్ కాకపోతే 151 దాటిన ఆశ్చర్యం లేదు. ఓకే, అంటే మీరు బాగా అనాలిసిస్ చేశారన్నమాట. నా అనాలిసిస్ అండి, అది నా అభిప్రాయం. అది ఊరుకోండి సార్, ఏం మాట్లాడతారు? మీరు అంటే మీరు కేవలం వైసీపీ పార్టీ నుంచి వచ్చారని క్లియర్ గా అర్థమైపోయింది. అంటే మీ కొలికపూడి శ్రీనివాస్
అవునండి, కొలికపూడి శ్రీనివాసు, బాలకోటయ్య, జడ శ్రవణ్, వీళ్ళకు కూడా చెప్పండి మరి. అరే భలే మాట్లాడతారండి. కొలికపూడి శ్రీనివాస్ చెప్పండి నీతులు, ఈ శ్రీరంగ నీతులు కొలికపూడి శ్రీనివాస్ చెప్పండి. ఓకే, ఓకే, ఓకే. బాలకోటయ్య గారు చెప్పండి. ఓకే, వేరే వాళ్ళు లేకపోతే ఏంటండి, ఓకే. వాళ్ళు మాట్లాడితేనేమో శ్రవణానందంగా ఉంటుందా? వాళ్ళు అనలిస్ట్ గా చేసే అనాలిసిస్ ఏమో శ్రవణానందంగా ఉంటది, నేను చేసే మీకు చేతిగా ఉందా? ఈ నీతులు వెళ్ళి ఆయన చెప్పండి ముందు. ఈ నీతులు వెళ్ళి మీ జడ శ్రావణ్ కి, మీ బాలకోటయ్యకి, మీ కొలికపూడి శ్రీనివాస్ చెప్పండి, నాకు కాదు. ఈ శ్రీరంగ నీతులు మీకు అనుకూలంగా ఉన్న ఛానల్లో అనుకూలంగా మాట్లాడే అనాలిసిస్ చెప్పండి. నాకు చెప్తే సరిపోదు, అందరికి చెప్పండి. ఓకే, ఓకే, మీకు అనుకూలంగా ఉంది కాబట్టి ఓకే. విజయ్ వెయిట్ అండి. విజయ్ ఒక్క నిమిషం. కొలికపూడి శ్రీనివాస్ మీరు అందిస్తున్నారు, కొలికపూడి శ్రీనివాస్ మీరు అందిస్తున్నారు, జడ శ్రావణ్కి ఎంత ఇచ్చారు, కొలికపూడి శ్రీనివాస్ నుంచి బాలకోటకి ఎంత ఇస్తున్నారు? శ్రీరంగ నీతులు చెప్తున్నారు అయ్యా, శ్రీరంగ నీతులు భలే చెప్తున్నారు. విజయ్ ఒక్క నిమిషం. విజయ్ ఒక్క నిమిషం. ఛానల్లో ఒక్క నిమిషం. మీ ఛానల్లో చెప్పండి. ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు. అరుణ గారు రాజశేఖర్ గారి అనాలిసిస్ 131 సీట్లు అటండి. 130 దాటి ఉంటుందంట వైఎస్ఆర్సీపీకి. జాగ్రత్త పడుతున్నారా మీరు? కాదు, సున్నా ఒక్క నిమిషం. ఖచ్చితంగా ఆ రోజు పిలుద్దాము. అరుణ గారు ఓకే, ఒక్క నిమిషం అండి. చెప్పండి. ఒక్క నిమిషం. శేఖర్ 1 మినిట్ అండి. శేఖర్ విజయ్ 2024 ఎన్నికల తర్వాత 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వర్మ గారు ఇలాగే డిబేట్ పెడతారు. నేను వస్తాను డిబేట్. షూర్ గా. ఓకే, వస్తారు. ఓకే, నేను పిలుస్తాను, రప్పిస్తాను, మనం మాట్లాడదాం. అరే 1 మినిట్, ఒక్క నిమిషం అండి. విజయ్ ఏంది స్వామి ఓకే సరే. ఓకే విజయ్ వినాలబ్బా. ఓకే శేఖర్ 1 మినిట్ అండి. సార్ మీతో కూర్చుంటే నా గొంతుకు పోతుంది. వెయిట్ చేయండి, అరలేకపోతున్నాను. అరుణ గారు 130 సీట్లు పైబడి వచ్చే అవకాశం ఉందట. మీరు మరి జరగపడాల్సిన అవసరం ఉంది. నవ్వుతుంది సార్, నాకు ఆపుకోలేకపోతున్నాను వరం గారు. వెయిట్ అండి, మాట్లాడివ్వండి సార్. నేను నవ్వుకుంటాను సార్, ఏమనలేదు వరం గారు, నవ్వుకుంటాను సార్. ఓకే, తను మాట్లాడేవండి, ఆవిడ మాట్లాడుతున్నారు కదా. అరుణ గారు మాట్లాడండి సార్. ఎల్ఎస్టీ పేరుతోటి వాళ్ళే పార్టీ వీళ్ళే పార్టీ ఇందాక ఆయన రాజశేఖర్ గారు మాట్లాడారు సార్. వాళ్ళకి అపోజిట్ పార్టీ అక్కడ కూర్చోదు కాబట్టి ఒకవేళ వాళ్ళు ఫేవర్ గా మాట్లాడుకుని అర్థం ఉంది. కానీ ఇక్కడ అపోజిట్ పార్టీ తెచ్చి కూర్చుని ప్యానల్ లో ఇద్దరిని ఒకే పార్టీ వాళ్ళకి సంబంధించి అమ్మా, నేను మీ చందు శ్రీనివాస్ లాగా ఏం తింటే 7 గెలుస్తాడని చెప్పట్లా. మీ వాయిస్ మ్యూట్ అయింది అరుణ గారు. మీ చందు శ్రీనివాస్ గారు లాగా 8లో 7 గెలుస్తారని గెలుస్తారని చెప్తున్నా. అరుణ గారు మీ వాయిస్ మ్యూట్ అయింది. అరుణ గారు మీ వాయిస్ మ్యూట్ అయింది. జనసేన పార్టీ తెలంగాణలో 7 సీట్లు గెలుస్తారని చెప్పారు. నేను అలా చెప్పలేదు కదా. వినిపిస్తుందండి. ఓకే రైట్. ఓకే, చూద్దాం. పార్టీ నుంచి సార్ ఇప్పుడు ఎనలిస్ట్ గా మాట్లాడితే మేము దాన్ని క్వశ్చన్ చేయండి. నేనైతే అసలు ఒక పార్టీకి ఒక వైపుకి ఫేవర్ గా మాట్లాడి 130 కాదు 170 ఎన్నుకోమని చెప్పండి. చూద్దాం ఎవరు చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు, థ్యాంక్ యూ అండి. అరుణ గారు థ్యాంక్ యూ. విజయ్ గారు